హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. తర్వాత రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకొని 1 ఎగ్ కూడా పగలగొట్టి వేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 అవర్ కంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ డీప్ ఫ్రై చేసినప్పుడు చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ పైన ఉడికి లోపల సరిగ్గా ఉడకదు. కొద్దిగా టైం పట్టిన మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్, బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. క్యాప్సికము, క్యాబేజీ ఇవి కూడా వేసుకోవచ్చు. తర్వాత చికెన్ని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చికెన్కు మసాలాలు అన్నీ బాగా పడతాయండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఆయిల్లో 2 ఎగ్స్ను పగలగొట్టి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ వేసి 1 మినిట్ వరకు వేయించుకోవాలి. 1 మినిట్ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసి 1 మినిట్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. నేను ముందుగానే రైస్ చేసి పెట్టుకున్నానండి. ఆ రైస్ వేసి బాగా కలుపుకోవాలి. రైస్ కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేసి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలు అన్నీ రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వెనిగర్ కూడా వేసుకొని రైస్ అంతా 1 మినిట్ వరకు కలుపుకోవాలండి. మనం వేసిన సాసెస్ అన్నీ రైస్లో అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ తక్కువైతే ఈ స్టేజ్లోనే వేసుకొని కలుపుకుంటే హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చికెన్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you all. Bye.